నాన్ వెజ్ లవర్స్‌కి చికెన్ బిర్యానీ ఎలాగో వెజిటేరియన్‌కి పన్నీర్ బిర్యానీ అలాగా ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ తినాలనిపించేంత రుచిగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్‌గా అయిపోతుంది. చాలా తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తో చూపిస్తున్నాను చూసేయండి ఎక్కువ మసాలా లేకుండా. ఇక్కడ చూయించిన మసాలా వేసుకోవాలి. పన్నీర్ ముక్కలు ఆయిల్‌లో ఫ్రై చేసినవి వేసుకుంటున్నానండి. ఆనియన్స్ కూడా ఆయిల్‌లో ఫ్రై చేసినవే వేసుకుంటున్నాను. ఆయిల్‌లో ఫ్రై చేసినవి వేసుకుంటేనే పన్నీర్ బిర్యానీ అనేది చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి. కారం మేము కొంచెం ఎక్కువగా తింటాము కాబట్టి కొంచెం ఎక్కువగా వేసుకుంటున్నానండి. మీరు కొంచెం తక్కువగా తినేవారుంటే కొంచెం తగ్గించైనా వేసుకోవచ్చు. సాల్ట్ ఒక కప్పు వరకి పెరుగు వేసుకుంటున్నాను. సాల్ట్ అనేది కొంచెం తగ్గించి వేసుకోవాలండి. వాటర్ బాయిల్ చేసినప్పుడు వేస్తాము కాబట్టి. రైస్ ఉడికించడం కోసం వాటర్ బాయిల్ అవుతున్నాయి. సాజీరా, దాల్చిన చెక్క, ఒక బిర్యానీ ఆకు, కొత్తిమీర, పుదీనా, సాల్ట్ టేస్ట్ అనేది వాటర్‌లో తెలవాలండి. అప్పుడే బిర్యానీ టేస్ట్ అనేది చాలా బావుంటుంది. ఒకసారి కలుపుకోవాలి. 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి. మా హస్బెండ్ ఫుడ్ విషయంలో అస్సలు కాంప్రమైజ్ కారండి. తన కోసమన్నా పర్ఫెక్ట్‌గా చేయాలని అనుకుంటాను. 2, 3 పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండండి. చాలా తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తో అవుతుంది. టైం గూడంగా ఎక్కువ తీసుకోదు. చాలా పర్ఫెక్ట్‌గా అయిపోతుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. వాటర్ బాయిల్ అవుతున్నాయి. ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టిన బాస్మతి రైస్ వేసుకుంటున్నానండి. 2 ఇయర్స్ ఏజ్డ్ బాస్మతి రైస్ అయితే అన్నం పొడి పొడిగా వస్తుందండి. రైస్ అనేది ఒక 70% ఉడికితే సరిపోతుందండి. హాఫ్ లెమన్ వేసుకుంటున్నాను. రైస్ మరీ ఎక్కువగా కలపొద్దండి, విరిగిపోతుంది. చేతిలో పట్టుకుంటే కొంచెం విరిగిపోతే అప్పుడు పర్ఫెక్ట్‌గా వచ్చినట్టండి. రైస్ వేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి కొంచెం. నేను నెయ్యి కూడా వేసుకుంటున్నానండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. చాలా పొడి పొడిగా వస్తుంది. టేస్ట్ ఏమాత్రం తగ్గదండి. ఒక 15 మినిట్స్ సిమ్‌లో ఉంచుకుంటే సరిపోతుంది. హైలో పెట్టొద్దండి. అంతే అండి. థ్యాంక్ యూ.